ఈ రోజున ఒక యవనస్తు నా దగ్గరకు వచ్చి ఒక మాట అడిగాడు. ఏమంటే, మాస్టర్ గారు, ఒక మతస్థులకి ఒక రకం జెండా ఉంది, ఇంకొక మతస్థులకి ఇంకొక రకం జెండా ఉంది, ఒక్కొక్క మతానికి ఒక్కొక్క రకం రంగు జెండాలు ఉన్నాయి కదా, క్రైస్తవులకి ఎందుకు జెండా లేదు, క్రైస్తవులు కూడా ఒక జెండా పెట్టుకుంటే బాగుంటుంది కదా అని అడిగాడు. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, క్రైస్తవుని యొక్క భక్తి జెండాల్లోనూ, తను వేసుకునే బట్టల్లోనూ, తను వేసుకునే ఆభరణాలతో ఉండదు. క్రైస్తవుని యొక్క భక్తి హృదయంలో ఉంటుంది. కాబట్టి దాన్ని బయటికి చూపించుకోవాల్సిన పని లేదు, తన జీవితమే చాలు. అయితే క్రైస్తవుడు ఒకవేళ జెండా అంటూ కొట్టుకుంటే దేశ జెండాని కొట్టుకుంటాడు. ఎందుకోసం అంటే ఈ జెండా ఒక కులాన్నో ఒక మతాన్నో రిప్రజెంట్ చేయదు. కొంతమంది బుద్ధి లేని వాళ్ళు ఏమంటారంటే, పైనేమో హిందూ అట, మధ్యలో ఉన్నదేమో క్రిస్టియన్ అట, కింద ఉన్నదేమో ముస్లిం అట. చాలా అవివేకమైనటువంటి మాట. మరి మిగతా మతాలు ఏమైపోయినాయి? మరి జాగ్రత్త గమనించండి. ఈ జెండా ఏ కులాన్ని ఏ మతాన్ని రిప్రజెంట్ చేయదు. ఇది పూర్తి భారతదేశం రిప్రజెంట్ చేస్తుంది. అన్ని కులాల వారిని రిప్రజెంట్ చేస్తుంది, అన్ని మతాల వారిని రిప్రజెంట్ చేస్తుంది. ఇంకొక మాట చెప్పాలంటే భిన్నత్వంలో ఏకత్వాన్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి క్రైస్తవుడు ఒకవేళ జెండా అంటూ పట్టుకుంటే మన దేశ జెండాను మాత్రమే పట్టుకుంటాడు. దేవుడు మన దేశాన్ని దీవించి ఆశీర్వదించు.